వెల్కమ్ టు V9 న్యూస్. నేను మీ ప్రవళిక. ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చి ఈరోజు ఈ స్థాయికి చేరుకొని అనాథ పిల్లలకి తన వంతు సహాయం చేస్తూ సేవా పదంలో ముందుకు వెళ్తూ భారీ మెజారిటీతో మైత్రి కుటీర్ కాలనీకి ప్రెసిడెంట్గా ఎన్నికై ఈ కాలనీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్న మహేందర్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్, ఎలా ఉన్నారు సార్? ముందుగా మీ గురించి చెప్పండి సార్. మీరు ఎక్కడ జన్మించారు, మీ కుటుంబ నేపథ్యం ఏంటి? డిస్ట్రిక్ట్ మేడం, నేను కూడా మన కల్వకుంట్లో మా విలేజ్ అక్కడ నిరుపేద కుటుంబంలో నేను జన్మించాను. నేను 85లో హైదరాబాద్ వచ్చాను. వచ్చిన తర్వాత చిన్న చిన్న పనులు చేసుకుంటూ వచ్చాము. అంచెలంచెలుగా ఎదుర్కొంటూ వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం స్టార్ట్ చేశాను. 2004 నుంచి రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయింది మేడం నా ప్రస్తావన. తర్వాత ఏంటంటే ఇక్కడికి మైత్రి కుటీర్ అనేవారు ఈ బిల్డర్లు మాకు ఫ్రెండ్స్ సర్కిల్ అందరం కలిసి చేసేవాళ్ళు. సో వాళ్ళ నుండి ఇక్కడ ల్యాండ్ ఫస్ట్ స్టార్టింగ్ మైత్రి కుటీర్ అనేది సంవత్సరం నేను కూడా కొంచెం వాళ్ళకి ల్యాండ్స్ ఇప్పించడం అంటే బిజినెస్లో వాళ్ళకి తోడ్పాటుతో ఉండేవాళ్ళు. అయితే ఫస్ట్ ఏం చేసేవాళ్ళు 2011లో డిసెంబర్లో ఈ మైత్రి కుటీర్ అనే సంస్థ 3 ఎకరాలు ఫస్ట్ ఫేజ్ అని నేను ఇప్పించాను. తర్వాత 6.5 acres, తర్వాత మనకు ఫేజ్ల వారు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అలా ల్యాండ్ దొరకడం వల్ల కంబైనింగ్ చేసి 251 హౌజెస్ ప్రజెంట్ ఉన్నాయి. ఇంకా 10-11 వరకు ఖాళీ ప్లాట్ ఉన్నాయి. బిల్డర్ ఆనవర్లో ఉన్నాయి. స్కూల్ బిల్డింగ్ కానీ ఆపండి. అది నా ప్రస్తావన. కాలనీకి ఏం చేశారు మీరు చెప్పినట్టు చూసుకుంటే మైత్రి కుటీర్ అనే కాలనీ స్టార్టింగ్లో చూసుకుంటే ఇక్కడ హౌసెస్ అనేవి లేవు, కానీ ఇప్పుడు చూసుకుంటే చాలా చేంజ్ కనిపిస్తుంది. అన్ని విధాలుగా ఈ కాలనీ డెవలప్ అయింది. మీరు గెలిచిన తర్వాత అయితే చాలా అభివృద్ధి జరిగిందని ఇక్కడ కాలనీ వాసుల ద్వారా తెలిసింది. దీని గురించి చెప్తారా? ఇక్కడ ఈ ప్రాంతంలో ఎంత పెద్ద మైత్రి కుటీర్ కుటుంబాన్ని తయారు చేసిన దాంట్లో ఫస్ట్ బిల్డర్కి ధన్యవాదాలు చెప్పాలి. ఎక్కడెక్కడో పుట్టి వచ్చిన వాళ్ళని 250 కుటుంబాలు ఒక్క దగ్గర ఉండడం వల్ల బిల్డర్ కూడా ఫస్ట్ బిల్డర్ థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్. ఎందుకంటే వాళ్ళ వల్లనే ఇంత కమాండ్ ఇంత పెద్ద కుటుంబం తయారైంది. పేరు కూడా ఏమంటే మైత్రి అని మేమే పెట్టాము. మైత్రి కుటుంబం లెక్కనే ఉన్నాం మేడం. 251 హౌసెస్ మెంబర్స్ కూడా అన్నదమ్ముల్లాగా సేవల ఫ్రెండ్ సర్కిల్ లెక్కనే ఉంటుంది. ఏమైనా ఇష్యూ వచ్చినా కానీ కలుసుకొని మాట్లాడుకొని డిస్టర్బ్ ఏమన్నా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటాం. స్టార్టింగ్ ఏమైందంటే కొంచెం మా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎల్ఎన్ రెడ్డి గారు ఇంకా ప్రెసిడెంట్ గారు ఆయన స్టార్టింగ్ చేశాడు 2 years ఉండే. తర్వాత టి ప్రభాకర్ రెడ్డి గారు ఉండే, ఆయన 2 years చేశాడు. ఆయన తర్వాత సురేందర్ గారు అని ఆయన చేశాడు 2 years. తర్వాత నేను వచ్చాను. నేను వచ్చిన తర్వాత అంతకుముందు అభివృద్ధి జరిగింది వెళ్ళేనా అంటే. నేను వచ్చినప్పుడు సురేందర్ గారు ఉన్నప్పుడు ఏముందంటే ఈ సీసీ కెమెరాలు మన ఎమ్మెల్యేసి ఫండ్కి వెళ్ళి సార్ పెట్టించాడు. అప్పుడు ఎంత ఉందంటే ఒక 15-16 దాకా ఉండాలి సీసీ కెమెరా. మేము వచ్చిన తర్వాత ఏంటంటే 38 చేశాను. తర్వాత ఏమైంది వాటర్ కలెక్షన్ వచ్చిన తర్వాత వాటర్ కలెక్షన్ అయ్యింది. ఎమ్మెల్యే గారు సాయం చేశారు. లోకల్ కార్పొరేటర్స్ కౌన్సిలర్ సాయం చేసి తోడ్పాటు వాళ్ళని ఈ రకంగా అభివృద్ధి చేసుకోగలిగాను. ప్రజెంట్ కొన్ని చేసేవి కూడా ఉన్నాయి. ఫస్ట్ ఇయర్లో నేను ఈ 2 చేశాను. వాటర్ ఒకటి ఇప్పించాను, ప్లస్ సీసీ కెమెరాలు పెట్టించాను, ప్లస్ రోడ్లు వేయించాను. ఎమ్మెల్యే గారు నిజంగా చెప్తున్నాము కాళ్ళకి ఎంతో ఆయన ఎక్కడ ఉన్నారని ఆయనకు ఎప్పుడైనా ఎమ్మడి ఉండాల్సిన అవసరం ఉంటుంది అనుకో. కానీ మాకైతే ఈ కాలనీకి రోడ్లు వేయించడం పెద్ద నాకు అది జరిగింది. నా పేట చేయడం నాకు కూడా గర్వంగా నేను చేశాను చెప్పుకునే అంత వచ్చింది. ఆ యొక్క సహకారాలు ఎమ్మెల్యే గారు అందించారు, కౌన్సిలర్ అందించారు, మా కాలనీవాల సొసైటీ కూడా అందించిన వరకు ఇంత డెవలప్మెంట్ చేసుకోగలిగింది. నాకన్నా వాళ్ళకు కూడా అంత కలిసి చేసిన వాళ్ళకు కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ మొన్న ఎలక్షన్ అయినా మంచిగానే నాకు ఫస్ట్ టైం వచ్చినా సెకండ్ టైం వరకు రాదు, అయినా కానీ నాకు వచ్చింది. వచ్చిన తర్వాత మంచి భారీ మెజార్టీగా నా మీద ఇంకా నమ్మకం పెరిగి బాధ్యత ఎక్కువ పెంచారు. ఇంతకుముందు కానీ ఈరోజు ఇంకా ఎక్కువ బాధ్యత పెరిగింది. అలానే నేను సర్వీస్ చేశాను. మనం సోషల్ సర్వీస్ కూడా చేశాను. కొంచెం అనాథ పిల్లలకు నెలకు తీసుకుపోయి నా వంతు సాయం కూడా చేస్తున్నాను. ఎందుకంటే మొన్న కరోనా వచ్చింది మేడం. కరోనా వచ్చినప్పుడు మా వంతు సాయం కూడా మున్సిపల్ వాళ్ళకి రైస్ బ్యాగులు కానీ మా వంతే
కూరగాయలు అవి సప్లై చేశాను. ఉమ్. మా కాలనీ అందరం కలిసి, నేను ఒక్కనే కాదు, కాలనీ అందరూ సహకరించి అనాథ పిల్లలకు పర్సులు ఇచ్చాను. ఈ మన కరోనా వచ్చినప్పుడు ఈ మున్సిపల్ వాళ్ళకు కానీ ఎంత మా కాలనీకి రైతు ఫార్మర్ నుంచి కూరగాయలు ఇప్పించేది, ఫ్రూట్స్ ఇప్పించాయి కరోనా టైంలో. ఎందుకంటే బయట పోయి కొనుక్కోవడం ఇబ్బంది అవుతుందని మా కాలనీకి రైతుల ఫార్మర్స్ దగ్గర ఇప్పించి కూరగాయలు ప్లస్ పండ్లు ఇవన్నీ ఇప్పించి ఆ రకంగా మా కాలనీకి సర్వీస్ చేసినాం. మీరు ఇక్కడ ఈ కాలనీలో వరుసగా 2 సార్లు, అది కూడా భారీ మెజారిటీతో గెలుపొందారు. అసలు ఇది ఎలా సాధ్యమైంది మీకు? మనం చేసిన సర్వీస్ మనం చేసిన సర్వీస్ బట్టి మనం గెలిపించారు, ఇంకా బాధ్యత పెంచారు. అంత భారీ మెజారిటీ అంటే ఇంకా బాధ్యత పెంచినట్టే కాబట్టి ఈ కాలనీని మీరు ఒక సొంత కుటుంబంలో భావించి ఇక్కడికి కృష్ణ వాటర్ కూడా తీసుకొచ్చి అన్ని సదుపాయాలు ఉండేలాగా చేస్తున్నారు. దీని గురించి ఈరోజు ఆ రకంగా చేశాను, అంత భారీ మెజారిటీ మనం ఇవన్నీ అన్ని రకాల మనం చేశాము కాబట్టి మన మీద బాధ్యత పెట్టారు. ఇంకా చేసేటివి ఉన్నాయి, టెంపుల్స్ కూడా కట్టించాము. మీరు మీ సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి ఇక్కడ అన్ని డబ్బులు నేను సొంత పైసలు ఖర్చు పెట్టాను మేడం. సెక్యూరిటీ రూమ్ కట్టించాను, నా సొంత డబ్బులు పెట్టే కట్టించాను. నేను చేసేది కాలనీ ఆ రకంగా చేశాను కాబట్టి మనకు సర్వీస్ చేస్తారు. అవసరంగా అతను సొంత డబ్బులు పెట్టుకోవాలని చేస్తారు, కాలనీ మంచి డెవలప్మెంట్ అవుతుంది. ఆ నమ్మకమే నాకు మన గెలిపించారు. ఈ కాలనీలో ఏ పండుగలు జరిగినా అందరూ కలిసి కట్టుగా వచ్చి ఒక దగ్గర గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది ఎలా? ఇంకో విషయం చెప్తున్నాను, మా కుటుంబం అంటే కుటుంబ సభ్యులు అంటే ఇంట్లో ఒక ఫ్యామిలీ ఒక కుటుంబం ఉందంటే 5 మంది 10 మంది ఉన్న కుటుంబం వచ్చేసి 251 కుటుంబాలు వచ్చేసి ఒక్క దగ్గరనే ఫ్రెండ్లీగా కుటుంబం లెక్కనే ఉంటారు. ఆ రకం గ్రాండ్గా చేసుకుంటాం. మనం వినాయక చవితి కూడా పెద్ద గ్రాండ్గా చేసాం, సెలబ్రేషన్ మంచిగా చేశాం. అదేంటంటే అదే మైత్రి బంధం, అదే మేడం ఆ మైత్రి బంధం అట్లా ఉన్నది కాబట్టి మా పేరులోనే ఉంది. మా కాలనీ మైత్రితో మైత్రి అన్నారు, ఆ అనుబంధం ఉంది కాబట్టి అలా మేము సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నాము, డెవలప్మెంట్ చేసుకుంటాం. ఏ ప్రోగ్రామ్ వచ్చినా కానీ ఏది వచ్చినా కానీ అందరూ కలిసి కంప్లీట్ చేసుకుంటాం. ఈ వేరే కాలనీలో చూసుకుంటే మాకు చాలా బెటర్ అనిపిస్తారు. బయట కాలనీ వాళ్ళు కూడా నాతో, మా ఫ్రెండ్ సర్కిల్ కూడా అంటే మీ దాంట్లో బాగా చేస్తారు, మంచిగా చేస్తారు. ఎవ్రీ ఇయర్ మేము అమ్మవారి బోనాలు ఉంటాయి, కళ్యాణం ఉంది, ఎవ్రీ ఇయర్ చేపిస్తాం. 7 సంవత్సరాలు అవుతున్నాయి కంటిన్యూ చేయడం. ఆ రోజు అందరు కుటుంబ సభ్యులు లెక్కనే ఉంటాం, అందరు చేదోడు వాదోడు ఉంటాం, అందరు కలిసి కుటుంబం ఎలా ఉంటుందో అలా చేస్తాం. ఒక ఇంత పెద్ద కుటుంబంలో ఉండడం కూడా నేను గ్రేట్ అనుకుంటున్నాను సార్. ఒక చిన్న కుటుంబంలో గొడవలు అవుతాయి, అలాంటివి ఏం లేవు ఇక్కడ. పక్క కాలనీలో చూసుకుంటే 60-70 కుటుంబాలను ఏవో ఇష్యూలు వచ్చి ఏవో ఉంటాయి. మా దగ్గర వచ్చిన ఇష్యూ వచ్చిన అందరూ ఉంటాం, అందరు కలిసి కట్టుకుంటాం, అందరు సహకరిస్తారు, ముందుకు వెళ్తాం, డెవలప్మెంట్ చేసుకుంటాం. రాబోయే రోజులు ఇంకా డెవలప్మెంట్ చేసుకుంటాం, అందరు సహకారం ఉంటుంది. రేపు ఇవాళ నేను ఉంటాను మేడం, రేపు వేరే వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళకి సహకరిస్తాను. అదే మన కుటుంబం కాబట్టి అందరు సహకరించుకుంటూ పోతేనే ఇంత డెవలప్మెంట్ అయింది. అందరు ఐక్యతగా ఉన్న పాటుకొని డెవలప్మెంట్ చేసుకోగలరు. మీరు ఇక్కడ ఈ కాలనీ వాసులు అందరూ వ్యాక్సినేటెడ్ అయి ఉండాలని కూడా వ్యాక్సిన్ కూడా తీసుకొచ్చి చేయించారు. అంతేకాకుండా కోవిడ్ వచ్చినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళకూడదని పక్కనింటి వాళ్ళు కూడా వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా సరుకులు అన్నీ తెచ్చిపెట్టి ఒకరికొకరు సపోర్ట్ చేసే విధంగా మీరు చేశారని తెలిసింది. అవును మేడం, చేసాము, అలా చేసాము కాబట్టి కుటుంబ సభ్యులకు ఎవరికి వచ్చాను, రేపు నాకు కూడా వచ్చాను, నాకు కూడా వచ్చి నాకు కూడా మన కాలనీ వాళ్ళు సాయం చేశారు. మేము మనం కూడా చేయాలి, గుర్తు బాధ్యత. బయటకు వెళ్ళిన వాళ్ళు ఉంటారు, మన చేతులు వాళ్ళ ఉంటే మన కుటుంబం కాదు కదా, కుటుంబ సభ్యులు లేకున్నాం, కుటుంబం పెద్దగా ఉన్నా కాబట్టి చేసే బాధ్యత మనది. అలానే అందరూ సహకరించారు మేడం. కరోనా వచ్చినప్పుడు కూడా ఇట్లా వద్దు ఇట్లా చేసుకుంటామంటే ఊరాల గేట్లు లాక్ వేసాం. ఏమైనా అవసరం ఉంటుంది మన బయటకు కూడా వెళ్ళొద్దంటే వెళ్ళలేదు, లోపలికి ఫార్మర్స్తో డైరెక్ట్ కూరగాయలు తెప్పించుకున్నాము, పనులు చేయించుకున్నాం. ఎందుకు చేయించుకుని బయటకు వెళ్తే ఏమైనా మళ్ళీ ఇబ్బంది అవుతాం, ఇక్కడికి వచ్చినందుకు కుటుంబం మొత్తం ఆగమైపోతాం. మా బాధ ఆ రకం కూడా ఇక్కడికే తెప్పించుకున్నాం, అంతా చేసాము, ఆ రకం సహకారం చేసాం. కాలనీ ఎవరికి వచ్చినా కానీ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఇంత జరిగినా మన కుటుంబం మా కాలనీలో 2 times వచ్చింది, ఎవరికేం కాదు, వచ్చి అప్ అండ్ డౌన్ వచ్చిపోయింది. అంటే ఒక బాధకర ఒక వ్యక్తి మరణించిపోయాడు మా కాలనీ, వెంకటేశ్వరరావు గారు అని పెద్ద మనిషి చనిపోయాడు. ఒక్కటే మా కాలనీలో కరోనా వల్ల చనిపోయిన విషయం, అది కూడా నేను బాగా బాధపడ్డాను. కాలనీ వాళ్ళందరూ భగవంతుడు అలా అయిపోయింది, మేము కూడా చాలా ఫీల్ అయి ఉన్నాం. మళ్ళీ చేసేవారు చేశాను.
మీరు కాలనీ ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత మీరు చేసిన సేవలు చాలా అభినందనీయంగా ఉన్నాయి. అంతేకాకుండా మీరు రియల్ ఎస్టేట్ ద్వారా ఎంతోమంది పేదవాళ్ళకి కూడా ఫ్లాట్లు అందజేయాలని రియల్ ఎస్టేట్ ద్వారా సర్వీసులు అందజేస్తున్నారు. మహేంద్ర ఇన్ఫోసిస్ గురించి చెప్తారా మాకు? అవునా, ఈ మధ్య నేను స్టార్ట్ చేశాను. నేను కూడా కొంచెం చేశాను. అది కూడా ఈ 3 months నేను కూడా దాంట్లో మూవైతే ఇండిపెండెంట్ హౌస్ కట్టాము. దానికి విడతల వరకు కొంచెం డెవలప్మెంట్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా కాలనీలో కూడా కొన్ని ఇల్లు కట్టాము. వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నాను. ఈరోజు ఆ రకంగా వస్తున్నాం, ఈ రకంగా సర్వీస్ చేయగలుగుతున్నాం. హ్యాపీగా ఉన్న దాంట్లో హ్యాపీగా ఉన్నాం మేడం. ఒక రూపాయి వచ్చింది, నాది ఒకటే ఉంది మేడం. ఏమన్నా అండి, 10 రూపాయలు వేస్తే 2 రూపాయలు సేవ్ పెట్టాను. నా యొక్క అదేనమాట. అసలు మీకు సేవ చేయాలి, అందరినీ ఆదుకోవాలి, ఈ ఆలోచనలు అనేవి ఎలా వచ్చాయి? తండ్రుల ఆశీర్వాదం మేడం. తండ్రులు అంటే బీద కుటుంబం నుంచి వచ్చాము. వచ్చినా కానీ మా దాంట్లో ఆ రోజు ఇచ్చిన ఉన్నప్పుడు మా ఫాదర్ గారు చేతులను సాయం చేశారు. ఊళ్ళో కూడా పేరు ఊళ్ళో కూడా ఇప్పటి వరకు ఉంది మేడం. నేను ఊళ్ళో కూడా ఒక బ్యాంక్ డైరెక్టర్ కూడా ఎలక్షన్లో ఇనామస్కి వచ్చాను 3 ఊళ్ళకి. ఆ రకంగా ఊళ్ళో కూడా నాకు మంచి పేరు ఉన్నారు. ఈ రోజు వరకైనా ఆ రకంగా సర్వీస్ ఉంది. మా కుటుంబం అది హెల్పింగ్ నేచర్ కుటుంబం. ఉన్న దాంట్లో పెద్ద టాప్గా లేకుండా ఉన్న దాంట్లో సాయం చేయాలను మా నాన్నగారు నేర్పిన అది. ఆ రకంగానే ఉన్నాము. ఇప్పుడు కూడా ఆ రకంగా పోతున్నాం. హ్యాపీగా ఉన్నాం. ఈరోజు మీకు ఒక మంచి పేరుంది. ఈ కాలనీ ప్రెసిడెంట్ అయ్యాక కూడా చాలా అభివృద్ధి చేశారు. మరి ఇంకా పొలిటికల్ వైపు వెళ్తే ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ చేసే ఆస్కారం ఉంటుంది కదా, మీకు అటు సైడ్ వెళ్ళే ఉద్దేశం ఏమైనా? ఉద్దేశం పొలిటికల్ వెళ్ళలేము. ఎందుకంటే ఒక గౌరవప్రదమైన కాలనీ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇది మన వరకు మన వ్యాపారం చేసుకోవాలి, సోషల్ సర్వీస్ చేసుకోవాలి. నా యొక్క వ్యక్తిత్వం. ఎందుకంటే ఇక రాజకీయాలకు నేను పోను. మన ఏదో సంపాదించి ఉందంటే 2 రూపాయలు పేదలకు పెట్టాను. అదే మాకు బాగుంటుంది తెలుసు. రాజకీయాల్లో పోవాల్సిన అవసరం నాకు లేదు. ఇంకా రానున్న రోజుల్లో ఈ కాలనీని ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? చాలా అభివృద్ధి చాలా చేయాలని ఉన్నారు. నా బాధ్యత ఇచ్చారు, చేసి చూపిస్తాను. ఇది 2 years మళ్ళీ ఉంటుంది కాదు, మళ్ళీ ఒకసారి రండి. ఏం ఇప్పటికీ అప్పటికి ఏం డిఫరెంట్ ఉందో మీకే చూస్తారు. ఈ కాలనీలో ఉన్న యూత్ని కూడా మీరు చాలా అన్ని విధాలుగా ప్రోత్సహిస్తారని తెలిసింది. యూత్ కూడా మేము చేస్తాము. వాళ్ళ గురించి ఇండస్ట్రీ పెట్టాము. ఇప్పుడు 15 లక్షల రూపాయలు పెట్టి ఇప్పటికి అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నారు. మొన్న మేము వచ్చిన తర్వాత కొంతమంది రాజకీయ నాయకులు అంటే ఫండ్ కలెక్షన్ చేసుకొచ్చి మా దగ్గర ఒక బిల్డర్ కొంచెం అమౌంట్ ఇచ్చారు. మా బిల్డర్ బయట కన్స్ట్రక్షన్ చేశారు. మా దగ్గర అపార్ట్మెంట్ పెట్టారు. అతని దగ్గర కొంచెం అమౌంట్ తీసుకున్నాం. మా కాలనీ ఫండ్లో కొంచెం తీసుకొని ఇండస్ట్రీ డెవలప్మెంట్ చేస్తున్నాం. 2-3 lakhs అయితే అయిపోతుంది. దాని త్వరలోనే దాన్ని కంప్లీట్ చేసి మా పిల్లల యూత్కి స్వస్థంగా ఆడుకుంటాను. మేము కూడా ఆడుకుంటాను, మా పిల్లలు ఆడుకుంటాను. చేస్తున్నాం. ఈ కాలనీ ప్రెసిడెంట్గా ఈ కాలనీలో ఉన్న ప్రజలందరికీ మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఇంట్లో ఐక్యమత్యం ఉండాలా, ఇప్పటివరకు సహకరించారు మేడం. ఎలా ఉన్నాం అలా వెళ్దాం, డెవలప్మెంట్ చేసుకుందాము. అందరు సహకారం ఇచ్చిన సహకారం మన ఏముంది మేడం. వచ్చిన 7,000 గజం ఉంది, 50,000 రూపాయలు వచ్చింది కదా. డెవలప్మెంట్ అయితే కదా వచ్చేది. ఇప్పుడు అంతే మేడం. మీ కాలంలో అంటే ఇక్కడే మైత్రి బంధం లెక్కనే మనం ముందుకెళ్ళాం. మన కష్టాలైన సుఖాలైన పంచుకుందాము. నా ఒక ఒపీనియన్ చెప్తున్నాను. ఇట్లానే డెవలప్మెంట్ చేసుకుంటే బయటకు ముందుకెళ్తాం. మన కాలం అభివృద్ధి చేసుకుంటే ఇంత ఛాయిస్ ఉంటే ఎవరు. ఇంకో విషయం చెప్తున్నాను మేడం. మా కాలనీలో ఆల్ డిపార్ట్మెంట్స్ ఉన్నారు. మంచి పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళ సహకారాలు ఉన్నాయి. అన్ని రకాలు అడ్వకేట్, జడ్జి, న్యాయవాదుల కూడా సహకరించే వాళ్ళు ఉన్నారు. ఓటుకల్లో కొంచెం ఉంటారు కదా మేడం. దగ్గర డైరెక్ట్ మాకు ఇది కావాలి సార్ చెప్పుకుని ఆ రకమైన ఉన్నారు మేడం. అలా అంతా ఉన్నారు కాబట్టి మా కాలేజ్ స్పీడ్గా డెవలప్మెంట్ అయింది. అంటే వ్యక్తిగతంగా ఇప్పుడు మీరున్నారు మేడం, నేనున్నాను మేడం. నాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటారు. 4 కలిసిపోయి చేయించుకున్నాం. వాళ్ళు ఉంటారు. ఆయన దగ్గర పోయి అలా పోయి అక్కడ ఇష్యూని చెప్పుకొని మేము వర్క్ చేయించుకున్నాము. ఆ రకంగా ఉన్నాను కాబట్టి స్పీడ్గా డెవలప్మెంట్ చేసుకున్నాం. రాబోయే రోజుల్లో ఇవాళ కొన్ని ఇష్యూలో ఇది చేసుకుంటాం.
కాలనీ ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత ఈ కాలనీని అన్ని విధాలుగా ఆదర్శవంతంగా ముందుకు తీసుకెళ్ళాలి, అంతేకాకుండా నేను సంపాదించిన దాంట్లో సేవా దృక్పథంతో ముందుకెళ్ళి అందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్న మహేందర్ రెడ్డి గారి గురించి తెలుసుకున్నాం కదా. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V9 న్యూస్. సురేందర్ గారు, గౌరవ అధ్యక్షుడు ఎల్ఐ గారు, జనరల్ సెక్రటరీ 2 times, ట్రెజరీగా 3.5 సంవత్సరాలు రామ్మోహన్ గారు. ఈ కాలనీ అభివృద్ధి పదంలో నడిచిన వీళ్ళందరూ సహకారం అందించినందుకు అందరూ కలిసి చేసుకుంటాం కాబట్టి నేను ఇక్కడ ఫస్ట్ టైం వైస్ ప్రెసిడెంట్గా చేశాను ఒక టర్ము, తర్వాత ప్రెసిడెంట్గా ఒక టర్మ్ చేశాము. మా పీరియడ్లో దాదాపు కాలనీని మా మంచి అభివృద్ధి ప్రదంలో నడిపించినాము. మేము కష్టపడుతూ గవర్నమెంట్ వారి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను మేము ఎంతో చక్కగా నిర్వర్తించాము. అదేవిధంగా మాకు కృష్ణా వాటర్, డ్రింకింగ్ వాటర్ సమస్య చాలా ఉండే, దానికి కష్టపడి తర్వాత ఎమ్మెల్యే గారు, ఎంపీ గారి సహకారంతో మంచినీటి సమస్యకు మేమెంతో కృషి చేసినాము. ఆ విధంగా కాలనీ వాసులందరికీ దాహార్తి తీర్చే విధంగా మేము మా అసోసియేషన్ ద్వారా కష్టపడి సాధించాము. అదేవిధంగా కాలనీకి సీసీ కెమెరాలు కూడా, కాలనీ భద్రత అందరూ కూడా సురక్షితంగా భద్రతగా ఉండాలనే ఉద్దేశంతో సీసీ కెమెరాలు కూడా ఎమ్మెల్సీ గారి నిధుల నుంచి మాకు సహాయం చేసినట్టు ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు. అదేవిధంగా దాంతో పాటుగా మా కాలనీ యొక్క ఫండ్స్ నుంచి కూడా మేము సీసీ కెమెరాలు పెట్టుకొని అంతా కూడా సోలార్ సిస్టమ్ కూడా దాన్ని లైవ్లో పెట్టాము. తర్వాత ఎక్కడ లేకున్నా కూడా ఫస్ట్ పెద్దంబరిపేట మున్సిపాలిటీలో ఎల్ఈడి లైట్స్ మైత్రి కుటీల్ని ఫస్ట్ వేయించటం జరిగింది. దీనివల్ల ఏంటంటే ప్రతి బజార్ స్ట్రీట్లో, ప్రతి ఇంటి దగ్గర, ప్రతి కాలనీ మొత్తం కూడా మంచి లైటింగ్ తోటి ఉండేట విధంగా చేశాము. తర్వాత క్లీన్ లైన్స్, కాలనీ పరిశుభ్రత, మంచి ఆరోగ్యంగా ఉండాలంటే పరిశుభ్రత, మంచి వాతావరణం ఉండాలనే ఉద్దేశంతో మున్సిపాలిటీ వారి సహకారంతో నెలలో 4 సార్లు స్వీపింగ్ చేయించడం జరిగింది. అదేవిధంగా చెత్త, తడి చెత్త, పొడి చెత్త అని చెప్పి గవర్నమెంట్ ఏదైతే స్లోగన్ ఉందో దాన్ని తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి డే బై డే ఆ చెత్త తీసుకెళ్ళే దానికి కూడా మేము ఎంతో కృషి చేసినాం. అదేవిధంగా ఇప్పుడు ఈ సీజన్లో డెంగ్యూ వ్యాధి ఎక్కువ వస్తుంటుంది. ఆ డెంగ్యూ వ్యాధి రాకుండా, బారిన పడకుండా మున్సిపాలిటీ వారి సహకారం ఎత్తింది. మా అసోసియేషన్ యొక్క సహకారంతో నిధులతోటి ఫాగింగ్ చేయించి అందరినీ ఆరోగ్యంగా ఉండాలనేదే మా ఆకాంక్ష. అదేవిధంగా కరోనా పీరియడ్లో మా మహేందర్ రెడ్డి గారు గతంలో మహేందర్ రెడ్డి గారు అండ్ ఈ టీం, తర్వాత జనరల్ సెక్రటరీ గారు రామ్మోహన్ రావు గారు హయాంలో కాలనీ ఆరోగ్యంగా, సురక్షితంగా, కోవిడ్ బారిన పడకుండా కాలనీ అందరి క్షేమం, ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ఒక్కరిని కూడా బయట వాళ్ళను కోవిడ్ బారిన పడకుండా మంచి కూరగాయలు బయట నుంచి, ఊర్ల నుంచి తెప్పించి కాలనీలో అమ్మేయటం కానివ్వండి. తర్వాత శానిటైజేషన్, తర్వాత మాస్కులు, ఎవరు కూడా విచ్చలవిడిగా తిరగకుండా, మాస్కులు లేకుండా తిరగకుండా అదొకటి ఏర్పాటు చేసి సెక్యూరిటీ దగ్గర బయటి వాళ్ళు ఎవరు వచ్చినా కూడా అలో చేయకుండా అనవసరంగా వారి శానిటైజేషన్ కూడా పెట్టి ఎవరిని కరోనా బారిన పడకుండా ఎంతో కృషి చేసినారు. గతంలో ఉన్నటువంటి మన కమిటీ వారు మహేందర్ రెడ్డి గారు ఎత్తింది. తర్వాత వారి బాడీ జనరల్ సెక్రటరీగా సుద్దాల ఎల్లయ్య గారు, తర్వాత రామ్మోహన్ రావు గారు సెక్రటరీకి, తర్వాత కాలనీ వాసులు అయిన మేమందరం కూడా ఎంతో సహకరించాము. అదేవిధంగా నేను గతంలో వీరికంటే ముందు 4 years బ్యాక్ ప్రెసిడెంట్గా కాలనీ అభివృద్ధికి ఎంతో కృషి చేసినాము. అదేవిధంగా మా సర్వీసెస్ను గుర్తించి ఇప్పుడున్నటువంటి కమిటీ వారు నన్ను గౌరవాధ్యక్షులుగా కాలనీ అసోసియేషన్లో తీసుకోవడం జరిగింది. మేమందరం కూడా ఈ కమిటీకి అందరం సహాయశక్తులా కృషి చేస్తూ కాలనీ అభివృద్ధికి, సంక్షేమానికి కృషి చేయాలని చెప్పి మేము అందరం కూడా ఎంతో పాటుపడుతున్నాము. అదేవిధంగా మాకున్నటువంటి బతుకమ్మ దర్పల్లి వారి కుంట, మా కాలనీకి ఆనుకున్నటువంటి దర్పల్లి వారి కుంటలు దాదాపు 20 కాలనీ నుంచి వచ్చేటటువంటి మురుగురు నీరుని సమస్య కోసం కూడా ఎమ్మెల్యే గారిని,
తర్వాత మా కౌన్సిలర్ సిద్ధంకి కృష్ణారెడ్డి గారికి ఎన్నోసార్లు విన్నవించడం జరిగింది. ఇదే విషయాన్ని కేటీఆర్ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా వారికి కూడా మా అసోసియేషన్ తరఫున మా టైంలో వారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. కానీ ఇంతవరకు అట్లా మురుగునీరు పారదోలటానికి మాత్రం ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అది త్వరగా చేయించినట్టయితే మా కాలనీలో వాటర్ కంటామినేట్ కాకుండా డెంగ్యూ కలరా లాంటి వ్యాధుల బారి పడకుండా దుర్వాసన వీలవకుండా మంచి సురక్షితమైనటువంటి వాతావరణంలో ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. మేము కాలనీ వాసనం ఉన్న మేము సీనియర్ సిటిజన్స్గా అయితేంది, కాలనీ ఆనరీ ప్రెసిడెంట్గా అయితేంది, తర్వాత రిటైర్ అయినటువంటి ఉద్యోగాల తరఫున అయితేంది, కాలనీ సంక్షేమానికి అభివృద్ధికి మేమందరం కూడా సాయశక్తులుగా ఉన్నటువంటి బాడీకి సహకరించి ఒక మోడల్ కాలనీగా చేసుకోవాలనేది మా ఆకాంక్ష. దానికి మా సహాయ సహకారాలతో అందిస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను. నేను గతంలో కూడా జనరల్ సెక్రటరీగా పనిచేసిన, ఈసారి కూడా మళ్ళా జనరల్ సెక్రటరీగా ఎన్నికైనా మా కాలనీలో అన్ని ఏ సమస్య ఉన్నా మేము ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుపోయి మా కాలనీ సమస్యలు వారి ద్వారా తీర్చుకుంటాము. అదే మా గౌరవ అధ్యక్షులు గారు చెప్పినట్టు అన్ని సమస్యలు కూడా మా శక్తి కొద్దీ, తర్వాత మా కాలనీ నుండి ఫండ్ కొద్దీ ప్రతి ఇంటికి ఒక మెయింటెనెన్స్ పెట్టి వాటి ద్వారా కూడా మేము కొంత పనులు చేయించుకుంటున్నాం. అదే సెక్యూరిటీ వాళ్ళని కూడా మేము నియమించుకున్నాం. అదేవిధంగా అన్ని సమస్యలు కూడా అందరి సహకారంతో మా కాలనీ ఎంతో అభివృద్ధి పరుచుకుంటూ ముందుకు సాగుతున్నాం. అదేవిధంగా మనం ఆటలకు బయటికి పోకుండా మేము ఇక్కడ కూడా ఇండోర్ స్టేడియం కూడా ఒక 15 లక్షలు పెట్టి ఇక్కడనే మేము కొంతమంది దాతల సహకారంతో మా కాలనీ ఫండ్తో కూడా ఇండోర్ స్టేడియం కూడా నిర్మిస్తున్నాం. ఎవ్రీ ఇయర్ పండుగలు, అమ్మవారి పండుగలు కానీ గణేష్ పండుగలు కానీ చాలా ఉత్సాహంగా సంతోషంగా జరుపుకుంటూ కాలనీకి ఎంతో సహకారం చేస్తూ ముందు కూడా కాలనీ అభివృద్ధి కోసం పనిచేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. నమస్తే అండి, నా పేరు రామ్మోహన్ రావు. నేను సీనియర్ సిటిజన్ని. గత 4.5 సంవత్సరం నుంచి నేను కాలనీ ట్రెజరర్గా చేశాను. అంతకుముందు గౌరవ సలహాదారుగా కూడా ఉన్నాను. ప్రస్తుతానికైతే ఏమీ లేకుండా కూడా అందరికీ తల్ల నాలుగుగా అన్ని రకాలుగా ఉపయోగపడటానికి నా వంతు నేను కృషి చేస్తూ ఉంటాను. ప్రస్తుతానికి నేను ఖాళీగానే ఉన్నాను. కాకపోతే కాలనీ అభివృద్ధి కోసం ఎల్లవేళలా మేమందరం సమిష్టిగా కృషి చేసుకుంటాము. ఒకళ్ళకొకళ్ళు సలహాలు తీసుకుంటూ చేస్తూ ఉంటాము. డాక్టర్ చలమల్ల కృష్ణారెడ్డి. నేను గత 6 సంవత్సరాల నుంచి టెంపుల్ చైర్మన్ బాధ్యతలు తీసుకోవడం జరిగింది. సురేందర్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, అదేవిధంగా నరేందర్ రెడ్డి గారు సెక్రటరీగా ఉన్నప్పుడు నన్ను నామినేట్ చేయడం జరిగింది. తర్వాత ఆ టెన్యూర్ తర్వాత మహేందర్ రెడ్డి గారు మరియు సుద్దాల ఎల్లయ్య గారు సెక్రటరీగా ఉన్నప్పుడు మళ్ళీ సెకండ్ టర్మ్ మళ్ళీ యథావిధిగా మళ్ళీ నామినేట్ చేయడం జరిగింది. తదుపరి ఈ కార్యవర్గంలో కూడా సేమ్ అదే మహేందర్ రెడ్డి గారు, ఎల్లయ్య గారు వీరి హయాంలో కూడా మళ్ళీ 3వసారి తీసుకోవడం జరిగింది. అంతకుముందు అన్అఫీషియల్గా ఒక 2 years నేనే బాధ్యత చేయడం జరిగింది. అది అఫీషియల్గా మాత్రం 2017 డిసెంబర్లో సురేందర్ గారి హయాంలో నాకు 22,000 రూపాయలతోటి ఈ యొక్క గుడి బాధ్యతలు నాకు అప్పచెప్పారు. దినదినాభివృద్ధిగా దాదాపు ఈ రోజుకు 25 లక్షల వరకు వచ్చి ఉంటుంది. ఇప్పటి వరకు 5 కళ్యాణాలు చేయడం జరిగింది. ప్రతి కళ్యాణంలో ఫస్ట్ కళ్యాణం 1,50,000 ఈ సంవత్సరం కళ్యాణం 3 లక్షల దాదాపు 3.5 లక్షలతోటి కళ్యాణం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఇయర్కు కూడా దాత రండి జల్లా శ్రీనివాస్ గారు, వారి సతీమణి మాధవి గారు కూడా ముందుకు వచ్చేసి మేమే మొత్తంగా అమ్మవారి కళ్యాణానికి అయ్యేటటువంటి ఖర్చు కూడా మొత్తానికి మేము ముందుకు వచ్చి చేస్తాము. మీ కాలనీ నుంచి ఎవరు ఒక్క రూపాయి ఎక్కున్నా మొత్తంగా 3 లక్షలు కానీ 4 లక్షలు కానీ ఖర్చు పెడతామని వారి కుమారుడు నవీన్ గారు ముందుకు వచ్చారు. వారు పెళ్లి సందర్భంగా అమ్మవారి సన్నిధికి వచ్చేసి అక్కడ మొక్కున్నప్పుడు అంకుల్ లాస్ట్ ఇయర్ ఎంత ఖర్చు అయిందంటే 3,50,000 దాకా అయింది అని అంటే 4 లక్షల వరకు మేమే మొత్తం ఖర్చు పెడతాము. మిగతా మీకు ఏమైనా కట్నాలు కానుకల రూపంగా వస్తే అమ్మవారి హుండీకే మేము ఇస్తామని అన్నారు. అది చాలా శుభపరిమాణం. దీని తర్వాత ఆ నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకొక దాత ముందుకు వచ్చారు, పురుషోత్తం గారు, సుధా గారు, వారు ముందుకు వచ్చారు. అది కూడా అమ్మవారి కృపతోటి అది కూడా మంచిగా జరగాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా
ఇప్పుడు దినదినాభివృద్ధిగా కాలనీ ఉన్నటువంటి దాతలు ఒక్కొక్కరు 50,000 లక్ష అంటే ఆ పేరు చదువుకుంటూ పోతా ఉంటే దాదాపు చాలా పెద్దగా ఉంది. ఎందుకంటే అది నోట్స్లో ఉన్నాయి. ఒకరిని చదివి ఒకరిని చదవకపోతే కొంచెం బాధపడుతున్నారు. అందుకొరకు మొత్తంగా దాదాపు ఇప్పటి వరకు 25 లక్షల రూపాయల వరకు కళ్యాణ రూపకం కానీ గుడి డెవలప్మెంట్ కానీ ఈ విధంగా అయినందుకు ప్రతి ఒక్కరికి ఈ గుడికి సహకరించినటువంటి దాతలందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. దేవీ నవరాత్రుల సందర్భంగా మేము ఈ గత 5 రోజుల నుంచి నవరాత్రుల్లో అమ్మవారికి విశేష అలంకరణ చేస్తున్నామండి. మొదటి రోజు స్వర్ణ కవచ దేవి అలంకరణ చేసాం. ఆ రోజు మొత్తం స్వర్ణాలతో మళ్ళీ బంగారం ఐటమ్స్తో మొత్తం డెకరేషన్ చేసాము. రెండో రోజు బాలా త్రిపుర సుందరి అలంకారం చేసాము. చిన్న చిన్న పిల్లలందరినీ పిలిచి వాళ్ళకి పాద పూజ చేసి వాళ్ళకి మాల వేసి వాళ్ళని అలంకరించి వాళ్ళకి పూజ చేసాము. మూడో రోజు గాయత్రీదేవి అలంకారం చేసాము. చెరుకు గడ్డలు పెట్టి అమ్మవారికి 5 తలలు పెట్టి విశేషంగా చేసాము. ఇక 4వ రోజు వచ్చి గాజులతో అలంకరించాము. మొత్తం లలితాదేవికి చెరుకు గడ్డలు పెట్టాము. గజమాలలతో అందంగా అలంకరించాము. నిన్న ఈరోజు అన్నపూర్ణాదేవి లక్ష్మీదేవి అలంకారం చేశాము. ఈరోజు విశేషంగా ఈరోజు అన్నపూర్ణాదేవిది కాబట్టి అన్నపూర్ణాదేవి అలంకరణ, మళ్ళీ లక్ష్మీదేవిది కూడా ఉంది కాబట్టి లక్ష్మీదేవికి డబ్బులతో అలంకరించామండి ఈరోజు.